వాళ్ళు ఎక్కడ నడిస్తే దుమ్ము పడి ఇల్లు ఆగమైద్దో, ఎక్కడ వృద్ధాప్యంలో వచ్చే ఉమ్ము ఇంట్లో వేస్తారో, ఎక్కడ నరాలు సడలించి జారిపోయే ఈరుని ఇంట్లో పోస్తారో అని చెప్పి నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి తండ్రి కొడుకుల కథ విందాము, తెలుసుకుందాము. ఆ తండ్రి ఆ కొడుక్కి ఫోన్ చేశాడు. ఈ విధంగా ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుతున్నాడు. నాయనా, మేము చాలా వృద్ధులమైపోయాము, మరి చాలా ముసలితనం వచ్చేసింది. మేమైతే పని చేసుకొని బ్రతకలేనటువంటి స్థితిలోకి వచ్చేసాము. మరి ఇప్పుడు నీ యొక్క నీడలో మేము బ్రతకాలి అని అనుకుంటున్నాము. నీకోసం మేము చిన్నప్పుడు చాలా కష్టపడ్డాము. మరి నీకు ఒక మంచి ఉన్నతమైనటువంటి చదువును చెప్పించాము. మా ఇల్లులు మా పొలాలు అమ్మేసి నీ యొక్క లైఫ్ని, నీ యొక్క భవిష్యత్తుని ఒక బంగారు భవిష్యత్తులాగా తీర్చిదిద్దాము. మా వయసు అంతా, మా ఓపిక అంతా కూడా నువ్వు ఎదిగి అభివృద్ధి అవడానికి మాత్రమే ఖర్చు పెట్టాము. ఇప్పుడైతే మా దగ్గర పనిచేసి బ్రతికే అంత ఓపిక లేదు. ఇప్పుడు వచ్చి నీ దగ్గరకు వచ్చి మరి నీ నీడలో మేము బ్రతకాలి అనుకుంటున్నాము. ఈ శేష జీవితాన్ని నీ దగ్గర చాలించాలని అనుకుంటున్నాము అని చెప్పేసి ఆ తండ్రి ఆ కొడుకుతో ఫోన్లో ఇలా మాట్లాడతాడు. మీ అమ్మ ఆరోగ్యం కూడా ఏమీ బాగోలేదు, తను కూడా నాకు ఏమీ వండి పెట్టలేకపోతుంది. మరి మేమిద్దరం బ్రతకడం కష్టంగా ఉంది. ఇప్పుడు మరి నీ దగ్గరికి వచ్చి బ్రతకాలి అనుకుంటున్నాము అని చెప్పగానే ఆ కొడుకు వెంటనే సమాధానమైతే ఇవ్వడు. సరే నాన్న, నేను మరలా మాట్లాడతాను నీతో, మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఫోన్ పెట్టేసి వెంటనే తన భార్య దగ్గరకు వెళ్తాడు. భార్యను ఇలా అడుగుతాడు, మరి మా అమ్మ నాన్న వృద్ధులైపోయారు, నా కోసం చాలా వారి భవిష్యత్తును త్యాగం చేశారు. నా కోసం వారు సొంత ఊరిలో పొలాల్ని అమ్మి నాకు మంచి చదువులు చెప్పించి నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చారు కదా. మరి ఆ పసిప్రాయం నుంచి నన్ను ఈ విధంగా మరి పెంచి ఒక ఉన్నతమైన స్థానంలోకి రావడానికి మూలం వారే కదా. వారిని బట్టే నేను జన్మించాను కదా. మరి వారిని ఇక్కడికి తీసుకొని రమ్మంటావా అని చెప్పేసి చిన్నగా తన భార్యను అడుగుతాడు. అప్పుడు ఆమె వెంటనే సమాధానమైతే ఇవ్వదు. ఏంటి ఆ ముసలి వాళ్ళకి ఇప్పుడు నేను సేవ చేయాలా? వాళ్ళని ఇప్పుడు నేను చూడాలా? నాకేం అవసరం లేదు, వద్దని చెప్పండి అని చెప్పేసి చెప్తుందన్నమాట తన భర్తకి. తన భర్త మరలా తటపటాయిస్తూ తన భార్యను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా, మరి జన్మనిచ్చారు కదా నాకు, నన్ను చిన్నతనం నుంచి కూడా వారి కష్టమంతా నాకే దారపోశారు కదా. మరి వారు కష్టపడబట్టే కదా నేననేవాడిని మరి నీకు బిడ్డలకి ఏ లోటు లేకుండా చూసుకోగలుగుతున్నాను. వాళ్ళు నా కోసం ఎన్నో ఆస్తులను అమ్మేసి నా యొక్క విదేశాల ఖర్చులన్నీ కూడా వారే కదా చూసుకుంది. మరి వారు లేకపోతే నేను లేను కదా. మరి తీసుకొచ్చి సరే ఇంట్లో కాకపోయినా బయట ఒక చిన్న గుడిసె వేసైనా వాళ్ళని ఉంచుదాము అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఆ భార్య సరే అని అంటుంది, అని కోపంగా అంటుందన్నమాట. అస్సలు ఇష్టం లేదు ఆమెకి. సరే, వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తాడు. ఇద్దరు వస్తారు, వృద్ధులిద్దరు కూడా వస్తారు. వాళ్ళ కోసం ఒక చిన్న గుడిసె ఆరు బయట వేస్తారు. ఇంట్లోకైతే తీసుకొని రారు. వాళ్ళు ఎక్కడ నడిస్తే దుమ్ము పడి ఇల్లు ఆగమైద్దో, ఎక్కడ వృద్ధాప్యంలో వచ్చే ఉమ్ము ఇంట్లో వేస్తారో, ఎక్కడ నరాలు సడలించి
జారిపోయే ఈరుని ఇంట్లో పోస్తారో అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి తీసుకొని రారు. వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుడిసెను వేస్తారు. ఆ గుడిసెలో ఉంటూ ఉంటారు వృద్ధ దంపతులు ఇద్దరు కూడా. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఒక ప్లేట్లో భోజనం పెట్టుకొని తింటూ ఉంటారు. అది సడన్గా జారిపోయి కింద పడి పగిలిపోతుంది. అది పింగాణి ప్లేట్ అన్నమాట. ఆ ప్లేటు జారిపోయి కింద పడిపోవడం వల్ల ఇంకా ఆ కోడలు రాద్ధాంతం చేస్తుందన్నమాట. ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో అక్కడ అలానే పెట్టాలి, విలువైన స్థానాలు ఇస్తే ఇలాగే ఉంటుంది నష్టాలు, అసలు ఈ ప్లేట్లో పెట్టడం నాది కదా బుద్ధి తక్కువ మీకు, దీని విలువ మీకు తెలిస్తేనే కదా దీన్ని జాగ్రత్తగా చూడటానికి మీరు అని చెప్పేసి ఆ కోడలు రాద్ధాంతం చేస్తుందన్నమాట. ఆ ముసలి వృద్ధ దంపతులు ఆ ముసలాయన చేతులు కాళ్ళు వణుక్కుంటూ కింద పడినటువంటి ముక్కలన్నీ ఏరి శుభ్రం చేస్తాడు. అయితే అది అంతటితో పోనివ్వదు. తన భర్త రాగానే తన తండ్రి చేసిన పని చెప్పిద్ది. వెంటనే తనకి కోపం వస్తుందన్నమాట. వెళ్ళి తల్లి తండ్రిని ఇద్దరిని కూడా మందలించి వస్తాడు. మీరు ఎలాగైతే కుదరదు, మిమ్మల్ని ఎలాగైతే నా వల్ల కాదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు శుభ్రంగా ఉండాలి, మీరు మాకు ఏ విధమైన ఆటంకాలు కలిగించకూడదు, మా యొక్క సామానాన్ని మీరు నష్టపరచకూడదు, మమ్మల్ని మీరు నష్టపరచకూడదు అని చెప్పి వస్తాడనమాట. అప్పటి నుండి వీళ్ళకి పింగాణి ప్లేట్లు ఎందుకు, ఈ కుక్క మొహాలకి వాళ్ళ ఇంట్లో పెరిగే ఒక కుక్క ప్లేటును తీసుకొని అందులో భోజనం పెడుతూ ఉంటారనమాట ఆ తర్వాత నుంచి. అయితే సరే, ఇంకా వృద్ధ దంపతులు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే దిగమింగుకుంటూ ఆ కుక్క ప్లేటు ఏదైతే ఉంటుందో ఒకరు తిన్న తర్వాత ఒకరు తినాలి. ఆ కుక్క ప్లేట్లో కూడా అవి కూడా 2 లేవు, ఒకరు తిన్న తర్వాత ఒకరు తినాలి ఆ కుక్క తినే ప్లేట్లో కూడా. అయితే ఒకరోజు సడన్గా ఏం జరిగిందంటే, ఆ కుక్క ప్లేట్ కూడా కనిపించలేదు, మాయమైపోయింది. మాయమైపోయేసరికి ఇల్లంతా వెతుకుతుంది ఆ కోడలు. వృద్ధ దంపతులు ఇద్దరి మీదకి వచ్చి ఫైర్ అవుతుందన్నమాట. ఏం చేశారు కుక్క ప్లేట్ని, మీకు ఆ కుక్క ప్లేట్ పెట్టడమే ఎక్కువ, దాన్ని కూడా మీరు పాడు చేశారా అని చెప్పేసి తిడుతూ ఉన్న సమయంలో ఇంకా తన భర్త వస్తాడనమాట. ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. మనం ఒక చిన్న విషయం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, స్టోరీలో ముందుకు వెళ్ళే ముందు, తల్లి తండ్రికి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డని ఎంత అపురూపంగా చూసుకుంటారండి. వాళ్ళకి మామూలు స్టీల్ ప్లేట్లో అన్నప్రాసం చెయ్యరు. వెండి ప్లేట్లు, వెండి స్పూన్లు, వెండి గిన్నెలు, చాలా ఖరీదు, కొనలేని స్థితి అయినప్పటికీ తమ బిడ్డ మంచి వెండి పాత్రలో తినాలనే కోరికతో వారికి స్థాయికి మించి వారికి మొట్టమొదటిసారిగా అన్నం ముట్టించేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు అది ఒక పండుగగా జరుపుకుంటారు తల్లిదండ్రులు ఎవరైనా సరే కదా. మరి వారు పిల్లలు దుప్పట్లు అవన్నీ కూడా చిన్న వయసులో పాడు చేస్తూ ఉంటారు. అది వారి నేచర్, దేవుడు పెట్టిన సృష్టి అది. మరి బాత్రూమ్కి వెళ్తారు, యూరిన్కి వెళ్తారు, వాంతులు చేసుకుంటారు, అన్నీ రకరకాలైనటువంటి చేయాల్సిన పనులన్నీ కూడా బాల్యంలో అనేది జరుగుతూ ఉంటుంది. వారికి సరిగా నడవడం రాదు, పడిపోతూ ఉంటారు, కాళ్ళకు దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఆ తల్లిదండ్రులు బిడ్డల్ని బట్టి ఎప్పుడు చేదరించుకోరు. ఎందుకంటే వారి కంటే వచ్చారు వారు ఈ భూమి మీదకి. వేరే ఎక్కడ తయారు తీసుకొని రాలేదు పిల్లల్ని వారిద్దరూ ఏకమయ్యి
ఒక సృష్టిని సృష్టించుకొని ఒక బిడ్డకి జన్మనిచ్చారు. ఆ బిడ్డ పాస్ పోసాడని, బాత్రూమ్కి వెళ్ళాడని, మరి వాంతులు చేసుకొని దుప్పట్లు ఇల్లు గదులన్నీ ఆగం చేస్తున్నాడని వాళ్ళకి ఎప్పుడు బాధ కలగదు. అవి శుభ్రం చేసుకుంటారు, చాలా సంతోషంగా శుభ్రం చేసుకుంటారు. కానీ అదే బిడ్డ తమ తల్లిదండ్రులను ఈ విధంగా చూడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్టు? కనీసం స్టీల్ ప్లేట్లో కూడా పెట్టలేకపోయాడా ఆ బిడ్డ తల్లిదండ్రులకి? వాళ్ళ వయసు, వాళ్ళ ఓపిక, వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా త్యాగం చేసి బిడ్డల కోసమే బ్రతుకుతారు కొంతమంది తల్లిదండ్రులు. అసలు పిల్లలే లోకంగా ఉంటారు, సమాజంలో ఇంక దేన్ని పట్టించుకోరు. కొంతమంది అసలు పిల్లలే ప్రాణంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అది. ఇక ఆ భర్త వస్తాడు. భర్తకి భార్య చెప్తుంది, మీ అమ్మా నాన్న ఇలాగా కుక్క ప్లేట్ కూడా దాచిపెట్టేశారు కనిపించకుండా, బాగా ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళకి ఇది పెట్టడమే ఎక్కువ, వీళ్ళని ఇక్కడ ఉంచడమే ఎక్కువ అని చెప్పేసి చెప్పగానే ఆ కొడుకు ఒక కర్ర, పెద్ద కర్ర, పొడుగు కర్ర తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి కొట్టబోతూ ఉంటాడనమాట. మిమ్మల్ని ఎంత భరిస్తున్నానో తెలుసా, మిమ్మల్ని ఎంత ఓర్చుకుంటున్నానో తెలుసా మీకు? మీరు ఎందుకు చెప్పిన మాట వినరు? మేము పెట్టింది తినాలి, మేము ఉన్నామన్న చోట మీరు ఉండాలి అని చెప్పి తన తల్లిదండ్రులు కొడుతూ ఉండగా ఈలోపు తన 10 సంవత్సరాల కొడుకు వస్తాడు మధ్యలోకి. వచ్చి, ఏంటి నాన్న ఎందుకు కొడుతున్నావు నువ్వు నానమ్మను తాతయ్యను అని చెప్పి అడుగుతాడు. కుక్క ప్లేటు కనిపించకుండా చేశారు, భోజనం ఎందులో పెట్టాలి వీళ్ళకి అని చెప్పి ఆ తండ్రి కొడుకు సమాధానం ఇస్తాడు. ఆ కొడుకు ఏం చెప్తాడో తెలుసా? వాళ్ళకైతే ఏం తెలీదు నానా, ఆ కుక్క ప్లేట్ సంగతి తాతయ్యకి నానమ్మకైతే అసలు తెలియనే తెలీదు, అది తీసి దాచిపెట్టింది నేను అనగానే ఆ తండ్రి అవాక్కైపోతాడు. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు, నీకేం అవసరం ఆ ప్లేట్తో? నువ్వు కావాలంటే నువ్వు కోరాలేగా, నీకు వెండి పళ్ళల్లో అన్నం పెడతాం కదా, బంగారు పళ్ళెంలో అన్నం పెడతాం కదా, ఆ కుక్క ప్లేట్తో నీకేం పని, ఎందుకు తీసావు అని చెప్పేసి ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ బిడ్డతో ఇలా మాట్లాడతాడు. అదే తండ్రి ఒకప్పుడు పిల్లాడిగా ఉన్నప్పుడు కూడా తన తండ్రి ఇదే ప్రేమ కదండి చూపించింది. ఆ కొడుకు, ఆ మనవడు ఎవరైతే ఉన్నారో ఇలా చెప్తాడనమాట, అవును మరి మీరు నానమ్మకి తాతయ్యకి ఈ ప్లేట్లోనే కదా అన్నం పెడుతుంది, మరి అప్పటికి మరి ప్లేట్ నాకు దొరికిద్దో దొరకదో కుక్క ప్లేటు, అందుకని నేను మీకోసం తీసి దాచిపెట్టాను నానా అంటాడు. అనగానే ఆ తండ్రి కళ్ళు బయర్లు గమ్ముతాయి అన్నమాట. ఆ తల్లి వెంటనే వచ్చి ఆ బిడ్డను కాగులించుకొని, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మైండ్ ఉందా నీకు, ఈ కుక్క ప్లేట్లో మాకు అన్నం పెట్టడం ఏంటి నువ్వు అని అడుగుతుంది. అవునమ్మా, ఇప్పుడు నువ్వు మరి కుక్క ప్లేట్లోనే కదా నానమ్మకు తాతయ్యకి అన్నం పెడుతున్నావు, రేపు మరి నాకు భార్య వచ్చిద్ది, నాకు వివాహం అయ్యిద్ది, మరి తను కూడా మరి మీకు ఈ ప్లేట్లోనే కదా పెట్టాలి, అందుకని తీసి దాచిపెట్టాను అని చెప్పి చాలా చురుకుగా సమాధానం చెప్తాడు. అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కన్నీళ్లతో తలదించుకున్న ఉపయోగం ఏముందండి? జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది కదా, జరగాల్సిన అవమానం అయితే జరిగిపోయింది కదా. ఆ తల్లిదండ్రులు ఇంతకాలం ఆ బిడ్డను కని పెంచి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి వాళ్ళకి ఏమి విలువ మిగిలింది? వాళ్ళు మరి పొలాలు, ఇళ్ళులు, వాళ్ళ ఆస్తులు
అన్నీ అమ్మి ఆ బిడ్డని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళినందుకు ఆ కొడుకు ఇచ్చినటువంటి బహుమతి ఆ కుక్క ప్లేటు, ఆ కర్ర తీసుకొని వాళ్ళని కొట్టడం అన్నమాట. ఇలాగా మనలో ఎవరైనా ఉంటే తప్పండి, ఈ పద్ధతి మార్చుకోండి. రేపు మనం కూడా వృద్ధులం అవుతాము. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ఏదైనా సరే. నువ్వు నీ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకుంటూ ఉన్నావంటే వాళ్ళు కూడా అదే ప్రేమను నీ మీద కనపరుస్తారనమాట. వాళ్ళు కూడా అదే ప్రేమను నీ మీద చూపిస్తారు. ఖచ్చితంగా మనం ఒక విత్తనం నాటుతున్నాము, ఒక మామిడికాయ చెట్టో విత్తనం ఏదో ఒకటి నాటుతున్నాం కదా. ఆ మామిడికాయలో నుంచి వేపకాయలు వస్తాయా? రావు కదా, మామిడికాయలే కదా వచ్చేది. అలాగే మనం ఏదైతే నాటుతామో ఆ పండుని ఏ విధంగా కోస్తామో, మనం ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుందో అదే ప్రవర్తన మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. పిల్లల యొక్క మనసులో విషబీజాలు నాటేది ఎవరో కాదు, తల్లిదండ్రులే. పిల్లల యొక్క మంచి కార్యాలకైనా చెడ్డ కార్యాలకైనా కారణం తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు ఒక విష మొక్కను, ఒక విష బీజాన్ని ఇస్తున్నారా, లేదంటే ఒక అమృత బీజాన్ని ఇస్తున్నారా అన్నది ఆలోచించండి. ఈరోజు ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, వెనకటి సామెత ఒకటి ఉంది, తాతకు పెట్టిన బొచ్చ తరతరాలు తలకాడే ఉంటుందంట. అది మనం తాతలకు, అమ్మమ్మలకు, నానమ్మలకు ఏ బొచ్చ అయితే పెడతామో ఆ బొచ్చ మన తల దగ్గరే తరతరాలు ఉంటుందంట. ఆ విధమైనటువంటి పరిస్థితి మనలో ఎవ్వరికీ వద్దండి. మరి ఈ చిన్న కథ మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. నా ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.